ఇలా అయితే కష్టమే భయ్యా మూవీ హిట్ అవ్వడం. 'ద రాజాసాబ్' మూవీ సెకండ్ సింగిల్ డిసెంబర్‌లో రాబోతుందా? 'దేవర పార్ట్ 2' మూవీ షెల్వ్ అయిపోయిందా? ఇవి కాకుండా మనకైతే చాలా అంటే చాలా మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. 'అఖండ పార్ట్ 2' మూవీ డిసెంబర్ 5థ్‌కి అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అందరికీ తెలిసిందే. మాసివ్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు. అదే పవర్‌ఫుల్ డైలాగ్స్, ఔట్‌డేటెడ్ ఫైట్ సీక్వెన్స్, ఇల్లాజికల్ ఫైట్ సీక్వెన్స్ తప్ప కొత్తగా అయితే నాకేమనిపించలేదు ఆ టీజర్ చూసిన తర్వాతైతే. అలాగే మనకి యూబీఏ సర్టిఫికేట్ వచ్చేసింది మూవీకైతే. అలాగే రన్ టైమ్ కూడా బయటకైతే వచ్చేసిందనమాట. 2 అవర్స్ 44 మినిట్స్ అయితే ఉండబోతుంది. మరి చూడాలి మరి మన కొత్తదనం ఉంటదో, లేకపోతే అదే రొటీన్ ఉంటదో, లేకపోతే బోయపాటి గారికి ఒక మంచి కంబ్యాక్ ఫిల్మ్ అవుతదో లేదో డిసెంబర్ 5థ్ రోజైతే చూడాలి. మరి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. 'అఖండ పార్ట్ 2' మూవీ కోసమైతే. రవితేజ గారి అప్‌కమింగ్ ఫిలిం 'భక్త మహేషులకు విజ్ఞప్తి' ఈ మూవీ నుంచెల్లి మనకు ఫస్ట్ సింగిల్ అయితే డిసెంబర్ 5థ్‌కి అయితే రాబోతుంది. 10:08 AM మరి చూడాలి మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో. సంక్రాంతికి అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఈ మూవీ. మరి ఈ మూవీ అన్న కంబ్యాక్ అయితదో లేదో మరి రవితేజ గారికైతే. మరి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. హీరో నిఖిల్ గారి నెక్స్ట్ ఫిలిం 'స్వయంభూ' మూవీ నుంచెల్లి ఫైనల్‌గా రిలీజ్ డేట్ అనేది వచ్చేసింది భయ్యా. మహాశివరాత్రి రోజున అంటే నెక్స్ట్ ఇయర్ మాకు ఫిబ్రవరి 13th రోజున అయితే పాన్ లెవెల్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది ఈ 'స్వయంభూ' మూవీ అయితే. మరి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? నేనైతే చాలా చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా భయ్యా ఈ మూవీ కోసం అయితే. మన విజయ్ సేతుపతి గారును అలాగే మన పూరి జగన్నాథ్ కాంబో ఈ మూవీ షూటింగ్ అయితే టోటల్‌గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌కి అయితే రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. అప్డేట్స్ అయితే తొందరనే రాబోతున్నాయి భయ్యా ఈ మూవీ నుంచెలైతే. మరి చూడాలి మరి మన పూరి జగన్నాథ్ గారికి ఒక మంచి కంబ్యాక్ ఫిల్మ్ అవుతదో లేదో. మీరేమంటారు? కిందైతే కామెంట్ చేయండి. మన హీరో బాలకృష్ణ గారును అలాగే మన డైరెక్టర్‌గా వచ్చేసి గోపిచంద్ మలినేని గారనమాట. అలాగే మన హీరోయిన్‌గా వచ్చేసి నయనతార గారు కన్ఫర్మ్ కూడా అయిపోయింది. మనకు పూజ లాంచ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది భయ్యా. హై బడ్జెట్‌గా అయితే రాబోతుంది ఈ మూవీ అయితే. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ అయితే. నాని గారి అప్‌కమింగ్ ఫిలిం మోస్ట్ అవైటెడ్ ఫిలిం 'ద పారడైస్' మూవీ షూటింగ్ అయితే డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచెలైతే స్టార్ట్ అయితే చేయబోతున్నారు మళ్ళీ. అలాగే మనకు మార్చ్ 26కి అయితే రిలీజ్ కావాలి కానీ పోస్ట్‌పోన్ అయితే చేయబోతున్నారనమాట. ఎందుకంటే ఇంక షూటింగ్ అనేది కంప్లీట్ అయితే కాలేదు. మేలో రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. మరి చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ అవుతదో. మరి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. 'ద పారడైస్' మూవీ కోసం అయితే. మన రామ్ గారి 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే బయటకైతే వచ్చేసాయి. ఏ మేర కలెక్షన్ వచ్చాయో తెలుసుకుందామా? మన రామ్ గారికైతే ఫైనల్‌గా హిట్ అటాక్ అయితే వచ్చింది గానీ కలెక్షన్స్ అయితే మరి దారుణంగా అయితే వచ్చాయన్నమాట. ఏపీ, తెలంగాణలో అయితే 3 డేస్‌కి 6,94,00,000 మాత్రమే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 11,30,00,000 మాత్రమే గ్రాస్ అయితే వచ్చేసింది. తెలుగు స్టేట్ బ్రేక్ ఇన్ డైరెక్ట్ అయితే 22,00,00,000 షేర్ అన్నమాట. అలా మనకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే 9,06,00,000 దాకా షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 17,20,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ డైరెక్ట్ అయితే 28,00,00,000 షేర్ అనమాట. అంటే ఇంకా మనకు రావాల్సింది 18,00,00,000 దాకా షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ. చూస్తుంటే కష్టంగానే కనబడుతుంది. మన రామ్ గారికి హిట్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మటుకు అస్సలు రావట్లేదు. ఏమో మరి చూడాలి మరి హిట్ అవుతదో లేదో. మీరేమంటారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ప్రభాస్ గారి అప్‌కమింగ్ ఫిలిం 'ద రాజాసాబ్' మూవీ నుంచెల్లి మనకు ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోయింది. కానీ అందరి నుంచెల్లి అంత పెద్ద గొప్పగా అయితే టాక్ అయితే రాలేదన్నమాట. కామన్ ఆడియన్స్ నుంచెల్లి ఫ్యాన్స్ దాకా చాలా మంది అయితే డిసప్పాయింట్ అయిపోయారు ఫస్ట్ సింగిల్‌కి అయితే. మరి సెకండ్ సింగిల్ అయితే కూడా మనకైతే రాబోతుంది. ఈ సాంగ్ వచ్చేసి మనకైతే మెలోడీగా అయితే ఉండబోతుందన్నమాట. డిసెంబర్ ఫస్ట్ వీక్ అయితే రిలీజ్ చేద్దామనేసి మోటివ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. మరి చూడాలి మరి ఈ సాంగ్ అన్నా బావుండాలి. కామన్ ఆడియన్స్ నుంచెల్లి ఫ్యాన్స్ దాకైతే చాలా మంచి టాక్ అయితే రావాలి సెకండ్ సింగిల్‌కైతే. మీరేమంటారు? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఎన్టీఆర్ గారి అప్‌కమింగ్ ఫిలిం 'దేవర పార్ట్ 2' మూవీ మనకైతే షెల్వ్ అయిపోయిందని చెప్పేసి మనకు సోషల్ మీడియా మొత్తం అయితే ట్రెండ్ అయితే చేశారనమాట. కానీ ఇంకా మనకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అనేది రాలేదు. వచ్చే వరకైతే మనమైతే వెయిట్ చేయాలి. అలాగే నిజం చెప్పాలంటే కామన్ ఆడియన్స్ నుంచెల్లి ఫ్యాన్స్ దాకైతే ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. ఎవ్వరు కూడా అయితే మనకైతే వెయిట్ అయితే చేయట్లేదు. నిజం చెప్పాలంటే పెద్ద గొప్ప మూవీ అయితే కాదు. అండ్ అసలు అవసరమే లేదు భయ్యా పార్ట్ 2 తీయడానికైతే. మీరేమంటారు? కింద కామెంట్ చేయండి డార్లింగ్స్. అలా మీరు వెయిట్ చేస్తున్నారా 'దేవర పార్ట్ 2' కోసమైతే?
కింద కామెంట్ చేయండి డార్లింగ్స్. నేనైతే అస్సలు వెయిట్ చేయట్లేదు 'దేవర పార్ట్ 2' మూవీ కోసమైతే. ఇక ఫైనల్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే 'ప్రభాస్' గారి 'స్పిరిట్' మూవీలో మనకైతే 3 డిఫరెంట్ లుక్స్ అయితే కనపడుతున్నారట మన 'ప్రభాస్' గారైతే. అలాగే మనకు బాలీవుడ్ హీరోయిన్ 'కాజల్' గారిని తీసుకుందామనేసి మోటీ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. అలాగే మనకి జనవరి ఫస్ట్ వీక్ నుంచెళ్ళి 'ప్రభాస్' గారైతే షూటింగ్‌లో అయితే జాయిన్ అయితే కాబోతున్నారు భయ్య. ఇది డార్లింగ్స్ మరి వీకెండ్ అప్డేట్స్ అన్నమాట. చాలా అంటే చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ మీకెలా అనిపించినాయి అప్డేట్స్? నచ్చినాయా? నచ్చలేదా? అలాగే మీకు ఏ అప్డేట్ నచ్చిందో కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? మరి వీడియో గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.